మహాభారతం ఒక పురాతన భారతీయ ఇతిహాసం. ఇక్కడ ప్రధాన కథ రెండు కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. పాండవులు మరియు కౌరవులు కురుక్షేత్ర యుద్ధంలో హస్తినాపుర సింహాసనం కోసం యుద్ధం చేస్తారు. ఈ కథనంలో ముడిపడి ఉన్న వ్యక్తులు, చనిపోయిన లేదా జీవించే వ్యక్తుల గురించి అనేక చిన్న కథలు మరియు తాత్విక ఉపన్యాసాలు. కృష్ణద్వైపాయన్ వ్యాస స్వయంగా ఒక ఇతిహాసం, దానితో కూడి ఉంటుంది. సాంప్రదాయం ప్రకారం అతను పద్యాలను నిర్దేశించాడు మరియు గణేశుడు వాటిని వ్రాసాడు. 1,00,000 శ్లోకాల వద్ద ఇది ఇప్పటివరకు వ్రాసిన పొడవైన పురాణ కవిత. ఇది క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో లేదా అంతకుముందు కంపోజ్ చేయబడిందని భావిస్తారు. పురాణంలోని భారత ఉపఖండం మరియు పరిసర ప్రాంతాలు సంఘటనల నుండి బయటపడతాయి. ఇది పాముదేవుడి మనవళ్లలో ఒకరి కథలో వ్యాసుడి విద్యార్థి చేత మొదటి కథనం. భగవద్గీతతో సహా మహాభారతం పురాతన భారతీయ, వాస్తవానికి ప్రపంచం, సాహిత్యం యొక్క ముఖ్యమైన గ్రంథాలలో ఒకటి.